మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలో పాలు పందులు పొందిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం గనక చెబుతున్న మాటలు విని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనం నేర్చుకోబోయేటువంటి అంశం పడిపోతావు జాగ్రత్త అనే అంశాన్ని మనం బైబిల్ ద్వారా నేర్చుకోబోతున్నాం గనక ఇక చెబుతున్న మాటలు ఆలకించడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 152వ పేజీలో కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి చదివి వినిపించండి. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చాలండి. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ సంగతిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ చెబుతున్న మాటలు ఇవి. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను అన్నాడు. నాకేం పర్వాలేదు, నేను నిలబడ్డాను అని తలంచేవాడు రైట్, మంచిదే, నిలబడి ఉండాలి పడిపోకుండా. అయితే నేను నిలబడే ఉండాను అనుకునేవాడు, అలా తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. ఎవరు పడిపోతారు? నిలబడ్డవాడే పడటానికి అవకాశం ఉంది. ఆల్రెడీ పడిపోయి ఉన్నవాడు మళ్ళీ పడతాడా? పడిపోయిన వాడు మళ్ళీ పడడానికి అవకాశం లేదు. కానీ ఎవరు పడడానికి అవకాశం ఉంది? నిలబడిన వాడే పడిపోతాడు. పడిపోతావు జాగ్రత్త అని ఎవరికి చెబుతామంటే నిలబడిన వాడికి. నిలబడిన వాడు పడే అవకాశాలు ఉన్నాయి. ఆ పడకుండా మనం ఏం తీసుకోవాలి అంటే జాగ్రత్త తీసుకోవాలి అని భక్త పౌలు చెబుతున్నాడు. ఏ సందర్భంలో ఈ మాటలైనా పలుకుతున్నాడు అంటే ఇశ్రాయేలీయుల జనాంగాన్ని గూర్చి మాట్లాడుతూ వారు నిలబడి ఉన్నటువంటి స్థితిలో నుండి పడిపోయిన స్థితిలోనికి ఎలా వెళ్ళిపోయారో ఆ సందర్భాలు జ్ఞాపకం చేస్తూ ఈ మాట చెబుతున్నాడు. వాళ్ళని గురించి జ్ఞాపకం చేస్తూ 11వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అన్నాడు. ఈ ఇశ్రాయేలీయుల యొక్క పతనాన్ని గురించి, ఇశ్రాయేలీయులు దేవునికి దూరమైన సందర్భాలను గురించి మాట్లాడుతూ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించాయట. ఈ యుగం అంతంలో ఉన్న మన కోసం బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి. వాళ్ళు ఏ ఏ పరిస్థితులలో జారిపోయారో, ఏ ఏ పరిస్థితులలో పడిపోయారో, దేవునితో అంటుకట్టబడిన వారు, దేవునితో కలుసుకున్నవారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు, దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవుణ్ణి కలిగిన జనాంగం అని పేరు పొందిన ఇశ్రాయేలీయులు ఏ ఏ పరిస్థితులలో జారిపోయారో, పడిపోయారో ఆ సందర్భాలను జ్ఞాపకం చేస్తూ అవి ఎందుకు వ్రాయబడ్డాయి అంటే ఈ యుగాంతంలో ఉన్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి అని చెప్పాడు. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా నేను నిలబడ్డాను అని తలంచుకునే వాళ్ళు ఉంటే మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోండి అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వాడు, వాక్యాన్ని నమ్మినవాడు, మందిరంలో చేర్చబడినవాడు, ముంచుడు బాప్తిస్మాన్ని పొంది ఆయన శరీర రక్తాల్లో ప్రతి ఆదివారం పాలు పందులు పొందుతున్నవాడు పడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి? మనం ఉన్నంత కాలం, ప్రభు వచ్చే వరకు మనం మనలను జాగ్రత్తగా చూసుకోవాలి. నిలబడి ఉండానా, పడిపోయానా అని ఒక
అవగాహనతో మనం ఉండాలి అని బైబిల్ చెబుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎంతకు నిలబడి ఉన్నామా, పడిపోయి ఉన్నామా అనేటువంటిది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎవరికి వారికి ఎలా ఉంటుందంటే, పర్వాలేదు నేను నిలబడి ఉన్నాను కాబట్టి నేను మందిరానికి రాగలిగాను, నేను నిలబడి ఉన్నాను అందుకే నేను పాడగలుగుతున్నానులే, నేను నిలబడి ఉన్నాను, నేను దేవునితోనే ఉన్నాను, దేవుడు నాతోనే ఉన్నాడులే అని భ్రమలో కూడా చాలామంది ఉంటారు. అయితే మనం నిలబడి ఉన్నామా, పడిపోయామా అనేటువంటిది ఈ రోజున లేఖనాల్లో నుంచి కొన్ని సంగతులు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఆ మాటలు విన్న తరువాత మనం నిలబడి ఉన్నామా, పడిపోయామా అనేది మనకు అర్థమవుద్ది. ఒకవేళ నిలబడే గనక ఉంటే చాలా సంతోషం, అలాగే కొనసాగుదాం. లేదు పలానా విషయంలో నేను పడిపోయినట్టుగా బైబిల్ నాతో మాట్లాడింది ఈ రోజున, నేను ఈ విషయాలలో నిలబడి లేను, పడిపోయాను అని గుర్తుపడితే దయచేసి తిరిగి లేవడానికి, నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. ఇశ్రాయేలీయుల జనాంగాన్ని గురించి మాట్లాడుతూ చెబుతున్నటువంటి సందర్భం ఇది. వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులు అనేవాళ్ళు దేవుని పిల్లలు. వాళ్ళు 430 సంవత్సరాలు తమది కాని పరాయి దేశంలో, ఐగుప్తు దేశంలో, అంటే ఈజిప్టు అనే దేశంలో వాళ్ళు బానిసలుగా పనిచేశారు. ఆ బానిసత్వంలో వాళ్ళు మ్రగ్గిపోతున్నారు. వెట్టి చాకిరీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రాణం బాగలేదండి, పనిలోకి రానండి అన్నామనుకో కొరడ దెబ్బలు పడిపోతాయి. ఖచ్చితంగా పని చేయాల్సిందే. వాళ్ళు అప్పచెప్పినన్ని ఇటుకలు తయారు చేసి ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏ పని నిర్ణయిస్తే ఆ పనిని ఖచ్చితంగా చేయాలి. చాలా యాతన పడుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు చాలా యాతన పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఆ పనిలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరలా మగపిల్లలు కనుక వాళ్ళకు పుడితే చంపించే కార్యక్రమం కూడా ఫరో పెట్టుకున్నాడు. చాలా దయానీకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళందరూ దేవునికి మొర్ర పెట్టారు. దేవా, మమ్మలను విడిపించు, మమ్మలను ఈ బాధ నుంచి తప్పించు, మాకు విముక్తి కలుగజేయి అని ప్రార్థించారు. దేవుడు మోషే అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని అక్కడికి పంపించి ఫరోతో మాట్లాడించి అక్కడ దేవుడు కొన్ని అద్భుతాలు జరిగించి, దాదాపు 10 రకాల అద్భుతాలు జరిగిన తర్వాత ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించుకొని బయటకు తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. అలాగే మనమందరం కూడా పాపంలో ఉన్నప్పుడు, మనమంతా దేవుడికి దూరం అయిపోయినప్పుడు, మనమంతా దేవుని సన్నిధికి, దేవుని ప్రేమకు దూరం అయిపోయి సాతాను చేత పట్టబడి, సాతాను సంఖ్యలతో బంధింపబడి, పాపానికి బానిసలమై నరకానికి పోవలసిన దుస్థితిలో దేవుడి మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి మనందరినీ కూడా కల్వరి శిలువలో తన రక్తం ద్వారా విమోచించాడు. దేవునికి మహిమ కలుగునగాక. అలా రక్షించబడినటువంటి మనం పాపంలో నుంచి బయటకు వచ్చేసాం. ఇక పాపంతో మనకు జోలి లేదు, లోకంతో మనకు జోలి లేదు, లోక సంబంధమైన క్రియలతో మనకు జోలి లేదు. లోకం మనలో ఇక లేదు, బయటకు వచ్చేసాం. అలాగే ఐగుప్తీయులు కూడా ఐగుప్తు నుంచి విడిచిపెట్టి బయటకు వచ్చేశారు. ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. చాలా సంతోషం. అయితే భయంకరమైన విషయం ఏమిటంటే, ఐగుప్తులో నుంచి వీళ్ళు బయటకు వచ్చిన మాట వాస్తవం, కానీ ఐగుప్తు వీళ్ళల్లో నుంచి బయటికి రాలేదు. ఇది చాలా భయంకరం. నేను చెప్పిన మాట అర్థమైంది కదా? ఐగుప్తులో నుంచి బయటికి వీళ్ళైతే వచ్చారు, కానీ వీళ్ళలో నుంచి ఐగుప్తు మాత్రం పోలా. వీళ్ళ మనస్సు నుండి ఐగుప్తే, వీళ్ళ ఆలోచన అంతా ఐగుప్తే, వీళ్ళ ఆలోచనలు, విధి విధానాలు మొత్తం ఐగుప్తు దేశం మీదే ఉన్నాయి. అక్కడ ఉంటే బాగుండేది, అక్కడ ఉంటే నీళ్లు దొరికాయి, అక్కడ ఉంటే కాస్త భోజనం దొరికేది, అక్కడ ఉంటే ఉల్లిపాయలు దొరికాయి, అక్కడ ఉంటే కీర దోసకాయలు దొరికాయి, అక్కడ ఉంటే కాస్త మాంసం అన్న దొరికేది. ఎటు కాకుండా అరణ్యానికి తీసుకొచ్చి ఈ యాత్రలో మమ్మల్ని పెట్టి, ఈ ప్రయాణంలో పెట్టి, ఎప్పటికప్పుడు దినదిన గండం నూరేళ్ళలో ఆయుష్ లాగుంది. ఆహారం కోసం ఆయన వైపే చూడాలి, నీళ్ల కోసం ఆయన వైపే చూడాలి, ఏది కావాలన్నా ఆయన వైపే చూడాలి, మా వల్ల కావడం లేదు అని ఇశ్రాయేలీయులు ఐగుప్తుని మనసులోనికి తెచ్చుకున్నట్టుగా ఈ రోజున క్రీస్తులో నుంచి బయటకు వచ్చిన, లోకంలో నుంచి క్రీస్తులోనికి వచ్చిన మనం, లోకంలో నుంచి ప్రత్యేకించబడిన మనం క్రీస్తులో కొనసాగుతున్నప్పుడు కాస్త ఇబ్బంది వచ్చినప్పుడు,
సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, ఆ రోగంతో సతమతం అవుతున్నప్పుడు అనవసరంగా దేవుని నమ్ముకున్నానేమో, అనవసరంగా క్రీస్తు మార్గంలోకి వచ్చానేమో, క్రీస్తుని నమ్మకత జీవితమే బాగుంది, అప్పుడే మంచి ఆరోగ్యంతో ఉన్నాను, అప్పుడు మంచి ఆర్థిక బలంతో ఉన్నాను, అప్పుడు ఏది చేయాలన్నా చేయగలిగాను, యేసులోనికి వచ్చిన తరువాత నా పరిస్థితి అంతగా బాగున్నట్టు లేదు, శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, దేవుల్లో నుంచి దూరం అయితే బాగుండు, లోకమే బాగుంది అని ఆలోచించేటువంటి విశ్వాసులు కూడా చాలామంది మనకు కనబడతారు. లోకంలో నుంచి బయటకు వచ్చినట్టుగానే కనబడుతున్నారు. బాప్తిసం పొంది మందిరానికి వచ్చి సన్నిధిలో ఎదుగుతున్నట్టు కనబడుతున్న వాళ్ళు లోకంలోనే ఉన్నట్టుగా వారి ప్రవర్తన కనబడుతోంది. బయటికైతే వచ్చారు లోకంలో నుంచి, కానీ మనస్సు నిండా లోకమే, ఆలోచనలన్నీ లోక ఆలోచనలే. కాబట్టి ఆ ఇశ్రాయేలీయులు అలాగే ఐగుప్తులో నుంచి వచ్చిన తరువాత కూడా వాళ్ళు చేసిన పని ఏమిటి? వారి మనస్సులో ఐగుప్తు నుంచుకున్నారు. అలాగే లోకంలో నుంచి ప్రత్యేకించబడిన విశ్వాసులు అనబడిన వారు చాలామంది లోకాన్ని మనస్సులోనే ఉంచుకున్నారు. లోక కోరికలు, లోక ఆలోచనలు, లోక పద్ధతులు, లోక సిద్ధాంతాలన్నీ కూడా లోపలే ఉన్నాయి, అవి పోలేదు. అందుకని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఏం జరిగింది అనేటువంటి సంగతి అక్కడ రాశాడు. కొరింథీయులకు రాసినటువంటి అదే మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చూస్తే 5 నుంచి చదివితే కొన్ని మాటలు ఉంటాయి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక వారు ఆశించిన ప్రకారము అది మనము చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునని 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సణుగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి అని రాశాడు. అందుకే ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడ్డాయి అన్నాడు. వాళ్ళల్లో ఎక్కువ మంది అంటే దేవునికి ఇష్టలుగా ఉండనందున అని రాయబడింది. దేవునికి ఇష్టంగా బ్రతకలేదు. లోకంలో నుంచి ప్రత్యేకించబడిన మనలో కూడా చాలామంది దేవునికి ఇష్టంగా ఉండలేకపోతున్నారు. ఇశ్రాయేలీయులు ఇష్టంగా బ్రతకలేకపోయారు, దేవునికి ఇష్టంగా బ్రతకలేకపోయారు. తర్వాత వారు చెడ్డవాటిని ఆశించిరి అని రాయబడింది. చెడ్డవాటిని ఆశపడ్డారట. పైనున్న వాటిని వెతకవలసిన వాళ్ళు, దేవుని వైపు చూడవలసిన వాళ్ళు, దేవుని కార్యాలను ఆశించవలసిన వాళ్ళు, దేవుని చేత గొప్ప కార్యాలు పొందవలసినటువంటి జనం వారు చెడ్డవాటిని ఆశించిరి అని రాయబడింది. ఇంకా రాయబడింది, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడింది. తినటానికి త్రాగటానికి కూర్చున్నారట. తిన్నాక త్రాగిన తర్వాత ఇక ఆడటం మొదలు పెట్టారు అని రాయబడింది. వాళ్ళు విగ్రహారాధకులయ్యారు, వ్యభిచారులయ్యారు, దేవుణ్ణి శోధించారు, దేవుని మీదే సండుకుంటం మొదలుపెట్టారు. ఒక విగ్రహాన్ని చేసుకున్నారు, ఒక బొమ్మను చేసుకున్నారు, ఆ బొమ్మను నిలవబెట్టారు, ఇదే దేవుడు అన్నారు. తర్వాత ఏం చేశారు? ఇక తిందామని కూర్చున్నారు, తాగుదామని కూర్చున్నారు. బాగా తిన్నాక తాగిన తర్వాత ఏం చేశారు? ఇక ఆడటం మొదలుపెట్టారు అని బైబిల్లో వ్రాయబడింది. ఆడటం మొదలుపెట్టారంటే వ్యభిచరించారు, ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించారు. దేవుని పేరు పెట్టి ఇదే దేవుడు అని ఒక బొమ్మను పెట్టి దాని ముందు ఆడటం, పాడటం, త్రాగటం, ఎగరడం ఇశ్రాయేలీయుల జనం చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు దేవుని పిల్లలు,
దేవుని పిల్లలే, దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగమే. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక విగ్రహారాధన చేయటం ప్రారంభించారు. ఒక దూడబొమ్మ చేశారు. ఒక దూడబొమ్మను చేసుకొని దాన్ని నిలబెట్టి దాని ముందు త్రాగుతున్నారు, తింటున్నారు, ఎగురుతున్నారు అన్యజనుల వలె. అది అన్యజనులకు మాత్రమే తగుద్ది. ఒక బొమ్మను నిలబెట్టుకొని దాని ముందు వాళ్ళు త్రాగుతారు, దాని ముందు డాన్సులు వేస్తారు, వారు వ్యభిచారం చేస్తారు. దేవుడు అనే భయం వాళ్ళకు ఉండదు. ఇది బొమ్మే అని వాళ్ళకే తెలుసు. కాబట్టి దాని దగ్గరే సినిమా పాటలు పెడతారు, దాని దగ్గరే డాన్సులు వేస్తారు, అక్కడే కూర్చొని మందు తాగుతారు, అక్కడే వ్యభిచారం చేస్తారు, అదే బల్ల మీద కూర్చొని అదే బొమ్మ పెట్టిన అదే ప్లేసులని పేకాడతారు. విచ్చలవిడి కార్యాలు అన్ని జనులు చేస్తారు. అది మన కళ్ళ ముందు కనబడుతుంది, కాదనడానికి వీల్లేదు. అవునా కదా? అది అన్ని జనుల పద్ధతి. కారణం ఏంటంటే వారికి దేవుడంటే భయం ఉండదు కనుక. వారు దేవుడంటే భయం భక్తి వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు తాగుతారు, వాళ్ళు తింటారు, వాళ్ళు డ్యాన్సులు వేస్తారు, ఆ బొమ్మ ముందు నాట్యం చేస్తారు. పరాయి స్త్రీలు పరాయి పురుషులు కలిసి డాన్సులు వేస్తారు. అది వాళ్ళకి తగుద్ది. కారణం వాళ్ళు లోక సంబంధులు. అచ్చం వాళ్ళలాగానే చేస్తున్నారు ఇశ్రాయేలీల ప్రజలు. ఇశ్రాయేలీలు అనగానే ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగం, దేవుని పిల్లలు వాళ్ళు. ఎందుకు ఇలా తయారైపోయారు? ఎందుకు ఇలా దేవునికి దూరం అయిపోయారు? లోకం నుంచి ప్రత్యేకించబడ్డట్టుగా, ఐగుప్తు నుంచి బయటకు వచ్చినట్టుగా కనపడ్డ వాళ్ళు ఇలా ఎందుకు అయిపోయారు? అసలు లోకంలో ఉన్నటువంటి సకల జనుల విధులకు వీరి విధులు వేరుగా ఉన్నాయి అని బైబిల్ చెబుతుంది. అలా ఉండాలి కూడా. కానీ వాళ్ళల్లో కలిసిపోయారు. అందుకే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, సణిగారు. ఏది తక్కువైనా సనగటమే. ఇంట్లో ఏది తక్కువైనా సనగటమే. కొంతమంది క్రైస్తవులు కూడా ఏదైనా చిన్న తక్కువైతే సణుగుతారు. ఏదైనా ఒక జత బట్టలో పుట్టినరోజు కొనలేకపోతే సణుగుతారు. ఏదైనా ఒక కేకు తేలేకపోతే పిల్లల సంగతి తట్టుంచు, భార్య సణుగుద్ది భర్త మీద. ఒక కేకు తేలేకపోయే పిల్లడికి, ఒక కేకు తేలేకపోయే పిల్లడికి ఓ సణుగుడే కొన్నిళ్ళల్లో కదా. ఇప్పుడు కేకు తీసుకొచ్చి ముఖానికి పూసుకుంటే తప్ప, ఏమంటే ఆ డబ్బులు అక్కడ తగలెత్తే తప్ప అది పుట్టినరోజు కాదా? పుట్టినరోజు అంటే దేనికి పుట్టాం, పుట్టి ఏం సాధించామని మనం పుట్టినరోజులు డబ్బులుండోడు చేసుకుంటాడు, మనకు అవసరం అండి. చెబుతున్నాను, సనుగుడు. దేవుడి మీద సనుగుడే, భర్త మీద సనుగుడే, భార్య మీద సనుగుడే, ఇంట్లో అత్త మీద సనుగుడే, మామ మీద సనుగుడే, అందరి మీద సనగటమే. కొంతమంది పనే సనుగుడు. ఎవరు ఉండరు అక్కడ. వెళ్తుంటారు, మాట్లాడుతుంటారు, ఇటు వస్తుంటారు, సనుగుతుంటారు, అటు అంట్లు తోముతుంటారు, సనుగుతుంటారు, బట్టలు ఉతుకుతుంటారు, సనుగుతుంటారు, ఏదో కూడా సనుగుతుంటారు. ఆ సనుగుడు, ఆ గునుగుడు వల్ల సంహారకుని చేత నశించిరి అని రాయబడింది. సనిగితే లాభం ఏమిటి? చచ్చిపోతావు అంతే, అంతకుమించి ఏమీ లేదు. సనిగారట, గొణిగారట, ఇంకెన్ని పనులు చేశారు వాళ్ళు, దేవుణ్ణి శోధించారట. అలాగే ఈనాడు క్రైస్తవులను పిలువబడుతున్న వాళ్ళు కూడా ఈ లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయేమో చూసుకోవాలి. దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. దేవుడు అంటే నాకు ఇష్టమేనండి అని మనం చెప్పుకోవడం కాదు, మనం దేవునికి ఇష్టంగా ఉన్నామా లేదనేది కూడా చూసుకోవాలి. దేవునికి మనం ఇష్టంగా ఉండాలి. ఐగుప్తులో ఉన్న వాళ్ళని బయటికి ఎందుకు రప్పించాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి పంపుదామనే కదా, సమృద్ధినిద్దామనే కదా, సొంత గృహం ఇద్దామనే కదా, సొంత ఆస్తిని ఇద్దామనే కదా, వారి పిల్లలను అభివృద్ధి చేద్దామనే కదా. అక్కడికి వెళ్ళే లోపు ఈ మార్గంలో, ఈ ప్రయాణంలో ఈ సణుగుడు, గొనుగుడు, విగ్రహారాధన, అన్ని జనుల వల్ల ప్రవర్తించడం ఏమాత్రం న్యాయం? అలాగే లోకంలో పాపంలో మ్రగ్గుతూ నరకానికి పోవలసిన మనందరినీ దేవుడు తన రక్తంతో కడిగి బాప్తిసం ద్వారా శుద్ధీకరించి సంఘంలో చేర్చాడు. ఈ ప్రయాణం ఎక్కడికంటే పరలోకానికి, యేసుతో ఉండడానికి. మరి ఈ ప్రయాణంలో కాస్త ఇబ్బంది రావచ్చు, సమస్య రావచ్చు, రోగం రావచ్చు, అప్పు రావచ్చు, అనారోగ్యంతో బాధపడవచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు కుటుంబంలో. అరే ఒకరినొకరు అర్థం చేసుకొని, ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరికొకరు బలపరుచుకొని ఈ ప్రయాణం దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు కనుక అలా సాగుదామని ఓర్చుకోవాలి. సనగకూడదు కుటుంబంలో, గొణగకూడదు కుటుంబంలో, విగ్రహారాధన ఉండకూడదు, త్రాగుడికి అలవాటు పడకూడదు, తినటం, త్రాగటం, వ్యభిచారం చేయటం ఇవన్నీ అన్యజనుల లక్షణాలు, దేవుని బిడ్డల లక్షణాలు కాదు. కాబట్టి
వారు అలా సణుగుతూ గొణుగుతూ దేవుని మీద తిరుగుబాటు చేశారు. కాబట్టి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతంలో ఉన్న మనకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి అని కొరింథీ సంఘంతో చెప్తున్నాడు పౌలు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది బేరీజీ వేసుకోమంటున్నాడు పౌలు. అందుకని నేను ఏమన్నాడు, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త తప్పితే పడిపోతాం, అంతే కదా. కొంచెం అజాగ్రత్తతో ఉంటే పడిపోతాం. తాడు మీద నడుస్తున్నవాడు అజాగ్రత్తగా ఉంటే పడిపోతాడు, అంతే కదా. అంతకన్నా ఇంకా జాగ్రత్తగా మనం ఉండాలి ఈ విశ్వాస యాత్రలో. ఎక్కడ జారిపోతున్నామో ఒకసారి ఊహించుకోవాలి. ఏదైనా సమస్య పెళ్ళు మన మీదకి దిగినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించాలి, ఎక్కడ నాలో లోపం ఎక్కడన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు గుర్తు చేస్తాడు మనలో ఉన్న లోపాన్ని. ఎదుగో ఫలానా టైంలో ఫలానా చోట నువ్వు ఇలా వెనుగు తిరిగిపోయావు, నన్ను నువ్వు ప్రేమించలేకపోయావని దేవుడు ఖచ్చితంగా గుర్తు చేస్తాడు. ఇదిగో నువ్వు దారి తప్పినటువంటి ఫలానా పరిస్థితిని మన జ్ఞాపకం చేస్తాడు దేవుడు. అప్పుడు మనం ఏం చేయాలంటే మరల ప్రభు దగ్గర ఒప్పుకొని మనం లైన్లోనికి రావాలి. అలా పడిపోకుండా జాగ్రత్త పడాలి అని చెబుతున్నాడు. అసలు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎందుకు పడిపోతారు? కుదిరితే 3 మాటలు చెబుతాను. ఎందుకు పడిపోతారు అంటే 3 విషయాలు చెబుతా, లేదా ఒక మాటే చెప్పి సమయాన్ని బట్టి నేను ముగించేస్తాను. చెబుతున్న మాటలు జాగ్రత్తగా విందాం. అరే, రక్షణలోనికి వచ్చేటప్పుడు బాగానే వచ్చాం, వాక్యాన్ని సంపూర్ణంగా అంగీకరించాం, మనస్ఫూర్తిగా అంగీకరించాం. ఆ రోజున ఒక తీర్మానం చేసుకున్నాం, యేసయ్యా నీతో నేను చేయగలుగుతున్నాను, నాకు సహాయం చేయి, నీకోసమే బ్రతుకుతా. సమస్య రానే, ఇరుకు రానే, ఇబ్బంది రానే, ఏదైనప్పటికీ కూడా చచ్చిపోయేంత వరకు కూడా నీతోనే కలిసి ఉండే భాగ్యం నాకు దయచేయని ఒక ఆరాటంతో, ఒక ఆశతో, ఒక పోరాటంతో యేసు ప్రభుతో చేయగలిపాం. మనం ఆయనకి మాట ఇచ్చాం, అయ్యా నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉండు. లోకంలో ఎవరు నాతో స్నేహం చేసినా చేయకపోయినా నేను నీతో ఉంటా అనే కదా దేవుడితో మనం మాట ఇచ్చాం. భార్య వదిలిపెట్టవచ్చు, భర్త వదిలిపెట్టవచ్చు, పిల్లలు వదిలిపెట్టవచ్చు, బంధువులు వదిలిపెట్టవచ్చు, స్నేహితులు వదిలిపెట్టవచ్చు, సిరి మనలను వదిలిపోవచ్చు, ఆరోగ్యం కూడా మనం వదిలిపోవచ్చు, సమస్తం మనం కోల్పోవచ్చు. యేసుని మాత్రం కోల్పోకుండా ఉండాలనే ఒక సదుద్దేశంతోనే మనం ఈ యాత్రలోనికి దిగాం, ఈ మార్గంలోనికి వచ్చాం, క్రీస్తులోనికి వచ్చాం. అలా కొన్నాళ్ళు బాగానే నడుస్తున్న తర్వాత క్రీస్తుకు దూరం అయిపోయిన వాళ్ళు, ఏవేవో కారణాలను బట్టి వాక్యానికి దూరం అయిపోయిన వాళ్ళు, మందిరానికి దూరం అయిపోయిన వాళ్ళు, సత్యానికి దూరం అయిపోయిన వాళ్ళు మరల లోకాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు లోపల. దేవుని కోసం నడుస్తాను అని చెప్పి, అబ్బో ఇది చాలా దూరం కనబడుతుంది, నా వల్లగా అదిలే, తిరిగి లోకంలోనికి వెళితేనే బాగుంటుంది, దగ్గరలోనే ఉంది, వదిలిపెట్టిన వాటి కోసం మరలా మనం తిరిగి వెళ్ళిపోవచ్చు అని వెనుదిరిగిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు, జారిపోయిన వాళ్ళు, దిగజారిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి ప్రయాణం చేయటం మొదలుపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. ఎప్పటి వరకు? గమ్యం చేరే వరకు. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్యను మనం చేరే వరకు కూడా పరిశుద్ధతను కోల్పోకూడదు. ఒకవేళ వెనక్కి తిరిగితే పరిస్థితి ఏమిటి? దానిని పేతురు భక్తుడు ఏం చెప్పాడో ఒక మాట చూపిస్తాను, చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 219వ పేజీలో వ్రాయబడిన మాటను చూసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెతే అది. చాలు, అక్కడే రాస్తాడు. దేవునిలో వెలిగి, దేవునితో నడిచి, దేవునితో ఉంటూ కూడా అన్నీ కూడా తెలుసుకొని ఒకవేళ వెనక్కి తిరిగిపోతే, ఈ మార్గంలో నేను సాగలేనులే అని మరలా లోకంలోనికి వచ్చి లోకంతో జత కట్టి, ఎవరితో? లోకంతో మళ్ళీ జత కట్టి, లోకం వద్దనే కదా యేసయ్యతో జత కట్టాం, మళ్ళీ యేసయ్య వద్దనే లోకంతో జత కడితే, లోక పద్ధతులలో, లోక ఆచారాలలో, లోకంలో ఉన్న పాపంతో మళ్ళీ మనం ఏకీభవిస్తే, వెనక్కి తిరిగితే అన్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టే అన్నాడు. కుక్క వాంతి చేసుకొని
కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ దాన్నే తింటుంది. ఎందుకంటే అది కుక్క స్వభావం అది. అలాగే మనం లోకాన్ని అసహించుకున్నాం, చిచ్చి ఈ పాపం నాకు వద్దు అనుకున్నాం, యేసయ్యలోకి వచ్చి సాగుతున్నాం. కొంత దూరం నడిచాక కాళ్ళు లాగాయా, లేకపోతే నీరసం వచ్చిందా, బలహీనత వచ్చిందా, యేసయ్య వైపు చూడకుండా యేసయ్య పిల్లలతో కలిసి సహవాసం చేసి నన్ను కూడా తీసుకుపండని వాళ్ళ సహాయం కోరుకుని ముందుకు వెళ్లకుండా మరల వెనక తిరిగి చూసి మరల వెనక్కి వస్తే కుక్క గనక వాంతికి తిరిగినట్టే అన్నాడు. తర్వాత కడగబడిన పందిని తీసుకొచ్చి బయటికి ఎక్కడి నుంచి, బురదలో నుంచి. ఎక్కడ ఉంటుంది? బురదలోనే కదా ఉండేది. ఎక్కడైతే నీళ్ళు నిలవ ఉండి చక్క బురద ఉంటుంది, ఎక్కువ బురద ఉండాలి దానికి. ఆ బురదలో చక్క డొల్లుతూ ఉంటుంది కదా, ఆ బురదలో ఉన్నదాన్ని తీసుకొచ్చి చిచ్చి బురదలో ఉందని తెచ్చి దాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగి సబ్బెట్టి కడిగి దానికి ఒక చొక్కా తొడిగి దానికి ఒక నిక్కర తొడిగి దాని మీద టోపీ ఒకటి పెట్టి కళ్ళకు ఒక జోడు పెట్టి కాళ్ళకు సాక్సులు వేసి మెళ్ళ గొలిసేసి బజారుకు తీసుకెళ్ళు, భలే ఉంది పంది, ఊర పంది మారిపోయిందండి అంటారు కదా. పంది సూపర్గా ఉందండి, బాగుందండి, పంది కూడా సెంటు వాసన వస్తుందండి అంటారు. పంది దగ్గర ఏం వాసన వస్తుంది? కానీ ఇప్పుడు సెంటు వాసన వస్తుంది. భలే ఉందండి పంది అన్నారు. బాగానే ఉంది. ఆ బజారుకి తీసుకెళ్ళి ఏదో సరుకులు కొనడానికి ఆ గొలుసు వదిలి పెడితే కనపడదు. మళ్ళీ వాటన్నిటితో కలిపి, ఆ సెంటుతో కలిపి, ఆ డ్రెస్సుతో కలిపి, ఆ టోపీతో కళ్ళజోడుతో సహా బురదలోకి వెళ్ళి డొల్లి గుర్రమంటుంటుంది. ఎందుకని? అది పంది. పైకి మారడం కాదు, పైకి మారడం పంది స్వభావం. హృదయం మారాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. పంది గుండె తీసి గొర్రె గుండె వేస్తే పంది అయినప్పటికీ కూడా చూడటానికి పందిలా కనబడుతున్నా నీళ్ళల్లో అడుగు పెట్టాలంటే వెనకడుగేస్తుంది. ఇక బురదాకి ఎందుకు వెళ్ళద్దు? గొర్రెలు నీళ్ళలోకి వెళ్ళి ఈత కొట్టి మళ్ళీ బయటకు వస్తాయా? బురదలో బట్టి డొలుతాయా గొర్రెలు? ఉండవు. కాబట్టి పై రూపానికి మాత్రమే క్రైస్తవులను మనం అనిపించుకోవద్దు. వీళ్ళు క్రైస్తవులంట అని చూసే వాళ్ళు కనిపించాలని కింద నుంచి పైకి వైట్ అండ్ వైట్ ఎత్తేనే క్రైస్తవులు అనుకుంటున్నారు కొంతమంది. మరి వీళ్ళు చెప్పారు వైట్ అండ్ వైట్ ఎత్తే మాత్రమే క్రైస్తవులని. అంటే ఏ వద్దని నా ఉద్దేశం కాదు. చూడటానికి బాగుంటుందండి, ఎవరికి బాగా కావాలి చూడటానికి? పైన కనబడే రూపం కాదు క్రిస్టియానిటీ. చేసే క్రియలు క్రీస్తును చూపించాలి. పైకి చెప్పే మాటలు కాదు క్రైస్తవ్యం. యేసయ్య మార్గంలో నడిచి చూపించడమే క్రైస్తవ్యం. దేవునిలో నడవడం అంటే అదే. పైకి 100 మాటలు చెప్పొచ్చు తెల్ల బట్టలు తొడుక్కొని, చేసే పనులు. అందుకని క్రియల ద్వారా యేసుక్రీస్తు పిల్లలు అనిపించుకోవాలి మనం. అంతే తప్ప కుక్క వాంతికి తిరిగినట్టు, కడగబడ్డ పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్టుగా మన జీవితం ఉండకూడదు. నువ్వు తెల్ల బట్టలు కదా, నల్ల బట్టలైనా వేసుకో, దండగాయం కాదు. రంగు బట్టలు వేసుకుంటావా వేసుకో, ఇబ్బంది ఏం లేదు. నువ్వే బట్టలు వేసుకుంటావు అనేది కాదు. ఎర్రయ్య, తెల్లయ్య, పచ్చయ్య, నల్లయ్య కాదు. అక్కడ నువ్వు ఉండేటువంటి స్థితి నీ క్రియల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు చేసే పని కావాలి. నువ్వు వేసుకున్న చొక్కా ఎవరికి కావాలి? బాగా డబ్బులు ఉన్నడైతే మంచి షర్ట్ దొరుకుతాడు, డబ్బు లేనుడైతే ఏదో పాత ఏదో కూడా చెరిగిందో కుట్టుకొని తిరుగుతాడు. అది కాదు ముఖ్యం, మన వ్యక్తిత్వం ముఖ్యం. దేవునికి మహిమ కలుగునగాక. పడిపోకుండా మనం ఉండాలి. పడిపోవటం అంటే వెనక్కి తిరగటమే. పడిపోవటం అంటే ఏంటి? వెనక్కి తిరిగిపోవడమే. వెనక్కి తిరగడం అంటే వద్దనుకున్న వ్యభిచారం చేయడం, వద్దనుకున్న దొంగతనం చేయడం, వద్దనుకున్న పాపం చేయడం, వద్దనుకున్న చుట్ట తాగటం, వద్దనుకున్న బీడీ తాగటం, వద్దనుకున్నటువంటి బూతులు మాట్లాడటం, వద్దనుకున్న దాన్ని మరలా తిరిగి చేయడమే పడిపోవడం. ఇలా పడిపోవడానికి కారణం ఏమిటి చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో 543వ పేజీలో సామెతల గ్రంథం 16వ అధ్యాయం. ఒక మనిషి పడిపోవడానికి గల కారణం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చాలు. పడిపోవడానికి గల కారణం ఏమిటట? పడిపోవడానికి కారణం ఏంటి? అహంకారం, గర్వం అన్నమాట. నాశనం అయిపోవడానికి ముందేమో గర్వం నడుస్తుంది,
పడిపోవడానికి ముందు అహంకారం నడుస్తుంది. ఒక వ్యక్తి బాగా గర్విస్తున్నాడు అనుకో, మనం తొందరలో అతను నాశనం అయిపోతాడని గుర్తుపట్టవచ్చు ఈ వాక్యాన్ని బట్టి. కొంతమంది గర్విస్తారు, గర్విస్తారు. ఆ గర్వించేది ఏదో వాక్యాన్ని బట్టి, యేసయ్యను బట్టి గర్విస్తే ఏమవుతాం? ఇంకా అభివృద్ధి. యేసయ్యను బట్టి గర్వించవచ్చు, మనం యేసయ్య వాక్యాన్ని బట్టి గర్వించవచ్చు. యేసయ్య వాక్యంలో నేను ఉన్నాను, యేసయ్య నన్ను రక్షించాడు, ఆ గర్వం ఉండాలి మనకే. యేసయ్యను బట్టి, వాక్యాన్ని బట్టి ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన గర్వంతో ఉంటారు. కొంత డబ్బును బట్టి గర్వం, చదువుకున్న చదువును బట్టి గర్వం, సంపాదనను బట్టి గర్వం, కట్టుకున్న ఇంటిని బట్టి గర్వం, వేసుకున్న వస్త్రాన్ని బట్టి గర్వం, కొట్టుకున్న సెంటును బట్టి గర్వం, తోలుతున్న బండిని బట్టి గర్వం, తింటున్న తిండిని బట్టి గర్వం. నువ్వు పచ్చిపులుసు తింటున్నావురా, నేనైతే బిర్యానీ తింటున్నానురా. అదే తిండిని బట్టి గర్వం. నువ్వెంత, నీ బతికెంత, నువ్వేం తినగలుగుతావురా, నేను ఒక్కరోజు తిన్నది నీకు 4 రోజులు వస్తుందిరా అంటారు ఒక్కొక్కడు. అర్థమవుతుంది? అంటే గర్వం. ఏమైపోతాడా గర్వం వచ్చినాడు? గర్వం వచ్చినాడు ఏమవుతాడు? ఇంకా అభివృద్ధి పొందుతాడా? నాశనం అయిపోతాడు అని బైబిల్లో రాయబడింది. పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు పనిచేస్తుందండి. అహం అంటే అహంభావం అంటే అదొక ధిక్కారణ అనమాట. ఈడంతా నా ముందు అన్నట్టు కనపడతాడు, ఎడు దిగుతాడు మెడకాయ. అర్థమవుతుందా? అసలు లెక్క ఉండదు. మామూలుగా ఎటు తిరిగి చూడ్డు, ఎటు చూస్తాడు, ఇంతలో మెడకాయ ఉండేలాగా చూస్తాం. ఎందుకనే? అహం. దేన్ని బట్టి? డబ్బును బట్టి, ఒక్కొక్కటి కులాన్ని బట్టి. కులాన్ని బట్టి నాదేం కులం అనుకుంటున్నా, మేము ఎవరు అనుకుంటున్నాం? అది ఇంటికి వాన వచ్చిందంటే మళ్ళీ అన్నీ ఆ తపడాలు దబరాలు కాపేయాలి, పైనుంచి ఆ కారు నీళ్ళుకాడు. మళ్ళీ కులాన్ని బట్టి మేము కూటికి పేదవాళ్ళమే కానీ కులానికి పేదవాళ్ళం కాదు అంటారు కొంత. కులానికి పేదవాడు అంటారు. కులంలో కూడా పేద కులం, ధనిక కులం ఉందన్నమాట. అయితే మనకైతే ఏ కులం లేదు. ఎవరికి? క్రైస్తవుడు అనబడినోడికి కులం ఉంటుందా? నాకు కూడా ఒక కులం ఉంది అనేవుడని చెప్పాడు అంటే ఆడు క్రీస్తుతో సంబంధం లేనివాడు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే క్రీస్తుకి ఏ కులం లేదు. మన భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే ఈ కుల వ్యవస్థ ఒకటి కనిపెట్టి ఈడు తక్కువ ఈడు ఎక్కువ అన్నారు. ఒకే దేవుడు పవిత్రుడు అపవిత్రుడు వాళ్ళకే. తలకాయల నుంచి పుట్టినోడేమో పవిత్రుడు, కాళ్ళల్లో నుంచి పుట్టినోడేమో అపవిత్రుడు. ఇప్పుడు తలకాయ పవిత్రంగా ఉండి కాళ్ళు అపవిత్రంగా ఉండేయంట ఆ దేవుడికి, వాళ్ళు అనుకునే దేవుడికి. ఏమండే మరి ఆ కాళ్ళు నరికేయరాదు ఎందుకు? ఆ కాళ్ళు లేకపోతే ఉపయోగం ఉందా? నిద్ర వచ్చి నిద్రపోతున్న వాళ్ళు కూడా ఒకసారి స్తోత్రం చెబుదాం. ఇద్దరు చెప్పారు మొత్తం మీద. సరే, రైట్. అర్థమవుతుందా? ఒకే దేవుడి కాళ్ళేం అపవిత్రం ఏంటి, తలకాయ పవిత్రం ఏంటి? తలకాయ నుంచి పుట్టినాడు పవిత్రుడు అంట, కాళ్ళలోంచి పుట్టినాడు అపవిత్రుడు అంట. ఏంటిది? నాన్ సెన్స్. కాకపోతే కానీ సెన్స్ ఉందా? మరి కాళ్ళేమో బయట పెట్టి మిగిలిన భాగాన్ని లోపల తెచ్చుకొని మంచం మీద పడుకో, కాళ్ళని లోపల రానే మాకు. మరి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి తలకాయ వదిలిపెట్టి ఆ కాళ్ళే పట్టుకు మొక్కుతున్నారుగా, అప్పుడన్నా తలకాయ పని చేయాలిగా. ఏమండి? పాదాల మీదే పాటలు రాస్తున్నారుగా, తలకాయ మీద ఇప్పుడు రైడే. అవునా కాదండి? కాబట్టి ఎన్ని కట్టుకథలు. మన భారతదేశంలో ఉన్నంత దౌర్భాగ్యం, బుద్ధిహీనత, ఆలోచన లేని జనం మన ఇండియన్స్ అని చెప్పడానికి చింతిస్తున్నాం. అస్సలు ఆలోచన లేదు. ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానిని గురించి ఆలోచించే జ్ఞానం లేదు.